హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మనం వచ్చేసి చాలా మందికి ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అయితే జరుగుతూ ఉంది. సో సిలిండర్స్ అయితే దొరకట్లేదు అండ్ అలాగే సిలిండర్ యూజేజ్ కాస్ట్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. సో ఎందుకంటే డిమాండ్ వల్ల తగ్గిపోయింది, రేట్ అనేది పెరిగిపోయింది. సో అవైలబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది గ్యాస్ అనేది. సో ఇలాంటి సమయంలో మనం ఎక్కువ ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద మనం ఆధారపడుతూ ఉంటాం. లైక్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ కానివ్వండి అండ్ అలాగే లేదా కట్లు పొయ్యి కానీ ఇలాంటి వాటి మీద మనం డిపెండ్ అవ్వాల్సింది తప్పదు. సో ఇది గ్యాస్ అవైలబిలిటీ మనకు దొరికేదానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే అంత లోపల మనకు డిమాండ్ ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద చాలా వరకు పెరిగేదానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే చాలా వరకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఇండక్షన్ స్టవ్స్ అనేవి మనం జనరల్గా నార్మల్గా అయితే యూజ్ చేయము, ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ టైమ్స్లో ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదా చిన్న చిన్న ఫ్యామిలీస్ వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు పాలు కాసుకోవడానికి. ఇలాంటి చిన్న చిన్న యూజెస్కి అయితే మనకి ఇండక్షన్ స్టవ్స్ అనేవి చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. సో అదే ఈ టైంలో మనకు ఖచ్చితంగా ఇండక్షన్ స్టవ్ అనేది కంపల్సరీ నీడ్ కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవాలి. వాటి మీద డిమాండ్ అనేది చాలా వరకు పెరిగిపోయింది, రేట్లు కూడా ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి అండ్ అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి, మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఈ టైంలో మనకు చాలా వరకు యూజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు వీడియో అనేది మనం వీటి మీద చేస్తున్నాం. సో ఒక మంచి బ్రాండెడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక 5 అయితే చెప్తా, వాటిలో కూడా మీకు కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మీకు ఎప్పటి వరకు ఉంటాయో చెప్పలేం, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాలా. ఖచ్చితంగా ఎవరికన్నా గ్యాస్ ప్రాబ్లం ఉండి సిటీస్లో కానీ ఉండి ఖచ్చితంగా కొనుక్కోవాలి, ఇంకా గ్యాస్ దొరకదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీటిని అయితే తీసుకోండి. లేదు మీ ఇంట్లో ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు పాలు కాసుకోవాలనుకున్నారు లేదా రైస్ కుక్కర్స్, మనం కుక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా గ్యాస్ మీద, అవైనా పెట్టి రైస్ ఉడికించుకోవచ్చు. ఇలాంటి వాటికి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు కరెంట్ మీద మీరు ఓవరాల్గా కుకింగ్ అంతా చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని అయితే కన్సిడర్ చేయండి. మీకు చాలా మంచి యూజేజ్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ లేకపోయినా కూడా ఇవి మీకు గ్యాస్ లానే పనిచేస్తాయి, కాకపోతే కరెంటుతో పనిచేస్తాయి. అంటే మీకు గ్యాస్ మీద ఏమేమి పనులు చేసుకుంటారో అన్నీ వీటి మీద కూడా చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటిలో మీకు 2 టైప్స్ అనేవి ఉంటాయి. సో కుక్ టాప్స్ అంటారు వీటిలో 2 టైప్స్ ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ కుక్కర్స్ అని చెప్పి, సో స్టవ్స్ అని చెప్పి అండ్ అలాగే దీంట్లో మీకు నార్మల్ ఇండక్షన్ స్టవ్స్ కూడా మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ అంటే ఏం లేదు, అది ఒక హీటర్ లాగా అయితే పనిచేస్తూ ఉంటుంది. సో దానికంటే మీరు ఇండక్షన్ స్టవ్ తీసుకోవడం బెస్ట్. అన్నిటి పరంగా మీకు ఇండక్షన్ స్టవ్ అనేది చాలా బెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిలో ఇండక్షన్ స్టవ్ని మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలో మీకు 5 అయితే చెప్తా, వాటిలో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు, మంచిది చూసి తీసుకోండి. అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రెస్టేజ్ నుంచి అయితే ఉంది. సో అది వచ్చేసి మీకు 2000 వాట్స్ కెపాసిటీతో రావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే 7 ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో మీకు 7 ఆప్షన్స్ ఉంటాయి, మీకు ప్రీసెట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే టచ్ బటన్స్తో వస్తుంది. దోశ కానీ మీరు ఏదైనా కుకింగ్ చేసుకోవాలంటే మీకు ఈజీగా ఉంటుంది. 4250 రూపీస్ మీకు ప్రైస్ అయితే రెగ్యులర్గా మీకు అయితే చూడడానికి ఉంది, ప్రెజెంట్ ప్రైస్ అయితే. సో 4000 రూపీస్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. మనం ముందంటే తక్కువ రేట్లో కూడా వస్తూ ఉన్నాయి, 3500కి అట్లా కూడా వస్తున్నాయి. ఇప్పుడు 4500 మినిమం హై కెపాసిటీ ఉన్న తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాటేజ్ పెరిగే కొంది మీకు కుకింగ్ టైం అనేది కలిసి వస్తుంది, కుకింగ్ ఎఫిషియన్సీ మీకు చాలా బాగుంటుంది. వాటేజ్ ఎక్కువ ఉండే టైమ్స్లో మీకు కుకింగ్ ఎఫిషియన్సీ కానీ ఇవన్నీ మీకు చాలా బాగా అయితే ఉంటాయి. సో 7 ప్రీసెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో మీకు వచ్చేసి దోశ ప్రీసెట్ ఉంటుంది, కుకింగ్ కర్రీ ప్రీసెట్ అని చెప్పి, కుక్కర్ ప్రీసెట్ అని చెప్పి ఇలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఒక దోశ పోస్తున్నాం అనుకోండి, నాన్ స్టిక్ పెనం పెట్టి ఆ ప్రీసెట్ మనం ప్రెస్ చేసామంటే ఎంత హీట్ కావాలో దోశకి అంత హీట్ అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మాన్యువల్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రీసెట్స్ ఉంటే మీకు ఈజీగా యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది. ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ మీరు పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనం మామూలుగా కూడా పెంచుకోవచ్చు, హీట్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది. మీరు పిల్లలు చేయబెట్టిన ఏం కాదు, సో టచ్ చేసిన ఏం కాదు అండ్ అలాగే మీకు ఆ ప్యాన్ పెడితేనే హీట్ ఎక్కుతుంది, లేకపోతే మీకు ఆన్ చేసి పెట్టా కూడా హీట్ అనేది ఎక్కదు. ఇలాంటి చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇది మీకు మంచి మోడల్, ఇది కూడా ఒకసారి అయితే కన్సిడర్ చేయండి, మంచి బ్రాండ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి కెంట్ నుంచి అయితే ఒక మోడల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మీకు 3000 వాట్స్ కెపాసిటీతో రావడం అయితే జరుగుతుంది. సో 3000 వాట్స్ అంటే మీకు చాలా ఎఫిషియెంట్ ప్రీమియం కుకింగ్ క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే ఫాస్ట్ కూడా ఉంటుంది. చాలా టైం మీకు సేవ్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ వాటేజ్ ఉండే కొంది మీకు ఎఫిషియన్సీ కానీ కుకింగ్ టైం కానీ అన్నీ తగ్గి చాలా ఎఫిషియెంట్గా మీకు అయితే
వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మీకు 6 ప్రీసెట్స్ మెనూ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫుల్లీ మైక్రో క్రిస్టల్ ప్యానల్ యూజ్ చేసి ఉంటారు. గ్లాస్ ప్యానల్ అయితే ఉంటుంది, పైన గ్లాస్ అనేది యూజ్ చేసి ఉంటారు. మీకు అన్నిటి మీద గ్లాస్ అయితే ఉంటుంది. దీంట్లో కొంచెం ప్రీమియం గ్లాస్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీ మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు కుకింగ్ ప్రీసెట్స్ ఉంటాయి అండ్ అలాగే టచ్ బటన్స్ ఉంటాయి, ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ ఉంటుంది. మనం ఒక కుక్కర్ పెట్టామనుకోండి, ఇంత టైం వరకు ఉండని చెప్పి ఆగిపోవాలంటే అలా కూడా ఆపుకోవచ్చు. మనం టైమర్ సెట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్లో మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీకు చైల్డ్ లాక్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైస్ అనేది 5500 రూపీస్ మీకు చూడడానికి అయితే ఉంది. 1 year వారంటీతో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. కూలింగ్ మీకు హీటింగ్ కాయిల్ మీద ఆటోమేటిక్గా మీకు 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. కాయిల్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వదు. పోతే ఈ సర్చ్ ప్రొటెక్షన్స్ వచ్చి పీసీబీ బోర్డ్ ఖరాబ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనకు మీకు నార్మల్గా వోల్టేజ్ ఇష్యూస్ లేవనుకుంటే మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇది వర్క్ అవుతుంది. లైఫ్ టైం మీకు చాలా బాగానే పర్ఫామ్ అయితే చేస్తుంది. ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు వర్క్ అవుతుంది. దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సూర్య బ్రాండ్ నుంచి మీకు ఇది కూడా 2000 watts కెపాసిటీ రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది కూడా మీకు క్రిస్టల్ టాప్ గ్లాస్ అయితే యూజ్ చేసి ఉంటారు. 8 ఇండియన్ కుకింగ్ మోడ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ అలాగే ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, పుష్ బటన్ కంట్రోల్ ఉంటుంది. అండ్ అలాగే ప్రైస్ అనేది 3500 రూపీస్ దాకా ప్రైస్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. కింద లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో చాలా వరకు మోడల్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీకు అవుట్ స్టాక్లో కానీ వస్తే ఖచ్చితంగా వాటిని కూడా కన్సిడర్ చేసి మీ ప్రైస్కి తగ్గట్టు మీరు అయితే కన్సిడర్ చేసి తీసుకోండి. మీకు బెస్ట్ వే దొరుకుతాయి. నెక్స్ట్ అండ్ అలాగే ప్రీతి నుంచి కూడా ఒకటైతే ఉంది. ఇది కూడా మీకు కెపాసిటీ వచ్చేసి 2000 watts దాకా కెపాసిటీ ఉంటుంది. అండ్ అలాగే మీకు సాఫ్ట్ కంట్రోల్ గ్లాస్ ఉంటుంది. అండ్ అలాగే 8 ప్రీసెట్స్ మోడ్స్ ఉంటాయి. 1 year ప్లస్ 3 years వారంటీ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ప్రెసెంట్. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి చెక్ చేసుకోండి. స్టాక్లోకి వచ్చాక ఎంత ప్రైస్ ఉందో చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోండి. ఇది కూడా ఒక మంచి మోడల్నే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్ నుంచి కూడా ఒకటి ఉంది. సో క్రాంప్టన్ నుంచి ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఒకసారి కన్సిడర్ చేయండి. మీకు స్టాక్లోకి వచ్చాక తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం డిమాండ్ అయితే అలా ఉంది. అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. చాలా మోడల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి ఈ మూడే మనకు మంచి మోడల్స్ అనేది దొరికాయి. వీటిని ఖచ్చితంగా గబాన్ని తీసుకునేదానికి ట్రై చేయాలి. ఇవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. గ్యాస్ లాగే ఇటు కూడా డిమాండ్ అనేది పెరిగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. ఇది కూడా మీకు 2000 watts కెపాసిటీ ఇండక్షన్ స్టవ్ అని చెప్పుకోవచ్చు. మీకు 11 ఫర్దర్ టచ్ బటన్స్ మీకు ఉంటాయి. 8 అండ్ అలాగే 8 కుకింగ్ మెనూ ఉంటుంది. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు గ్లాస్ యూజ్ చేస్తుంటారు. చైల్డ్ లాగ్, ఓవర్లోడ్, మీకు ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ దీంట్లో కూడా ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నిటి బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ తీసుకోవడం జరిగింది నేను. అండ్ అలాగే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నవే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో మీరు ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. మీకు బెస్ట్ ఆఫ్ ఉంటాయి. ఇవన్నీ మీకు అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసి మంచిది మీరు కంపేర్ చేసుకుని మీ ప్రైస్కి తగ్గట్టు తీసుకోండి. మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ గ్యాస్ మనకు అవైలబిలిటీ వచ్చే వరకు వీటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. మనం ఇండక్షన్ స్టవ్స్ మీద కానీ లేదా కట్టెల పొయ్యి మీద కానీ ఇలాంటి అవుట్ సోర్సెస్ మనం ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సింది. గ్యాస్ అవైలబిలిటీ వచ్చేదానికి చాలా టైం పట్టేలానే ఉంది. సో డెలివరీస్ కూడా చాలా డిలే ఉన్నాయి. 1 month 20 days అలా డిలే ఉన్నాయి మనకు హౌసెస్ కూడా. సో ఎక్కువ యూజ్ చేసేవాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఈ డిమాండ్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. కొంచెం అవైలబిలిటీ వచ్చే వరకు కొంచెం ఇలా గజిబిజిగానే ఉంటుంది కాబట్టి అంత లోపల మనం సేఫ్టీ పర్పస్గా యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని పర్చేస్ చేసి పెట్టుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మిల్క్ కానీ ఇలాంటి వాటి కానీ మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాని బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.